మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. నిజంగా మాలలు పోరుదారిలో నడవాల్సి వస్తే ఇది మాలలను ఎగదోసేందుకు రాశారా? ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా, మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా. మనువాదులు మాలలు అని మాదిగలు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మనువాదులు మాలలు కాదు మాదిగలే అని మాలలు కూడా బరిగీసి కొట్టుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. వాళ్ళు ఐక్యంగా ఉంటే ఎక్కడ రాజకీయ అధికారం వైపు ఆలోచన చేస్తారో అలాంటి ఆలోచన రాకుండా ఉండాలని చెప్పేసి. సో వర్గీకరణవాదం అనేది ఎంత ప్రమాదం అనే విషయాన్ని గ్రహించిన మాయావతి గారికి, చట్టబద్ధం లేని వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణన్నకి చాలా తేడా. మేము మాదిగలం అని పెట్టుకొని తలెత్తుకొని బతికే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత అన్డౌటెడ్లీ మందకృష్ణ మాదిగదే. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజ్యాంగ ద్రోహి మనువాది అంటం ఎలా కరెక్ట్ అసలు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంలో కులాన్ని నెత్తి మీద ముళ్ళ కిరీటంలా ధరించద్దని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి దేశద్రోహిని నమ్మి, అలాంటి అబద్ధకోర నాయకుని నమ్మి మాలలు దుర్మార్గులు, మాలలు దోసుకున్నారు, మాలలు దోపిడీదారులు, మాకు రావాల్సిన అవకాశాలు మొత్తం కూడా మాలలే దోసుకున్నారని చెప్పి మాట్లాడిన నువ్వు ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పలేక అయితే నా ఉద్యమం ఇమీడియట్లీ ఫ్యాక్షన్ చెప్పాల, నా ఉద్యమం మాలల కోసం అంటున్నావు. రేవంత్ రెడ్డి సర్కార్లో మాదిగలకు పూర్తిగా అన్యాయం జరిగింది, పదవుల విషయంలో పూర్తిగా మాలలకే దోచిపెడుతున్నారనేటువంటిది ఉందిగా. ఇప్పుడు మీరు భిక్షగాలు కాదు బిడ్డ, ఈ దేశంలో వాటాదారులు. మీ వాటాన్ని మీరు ఖచ్చితంగా పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతినిధి, బాబు జగజ్జీవన్ రామ్ మాదిగలకు ప్రతినిధి అనేటువంటి దుర్మార్గకరమైన ప్రచారాన్ని నేను విని తలలు దించుకోవాల్సి వచ్చింది. అంబేద్కర్ని మహర్ సమ్మేళనం పెట్టిన ఆయన కూడా కులపిచ్చున్నా ఆ మాట మాట్లాడచ్చునా? మీకు మందకృష్ణ మాదికి చాలా సీరియస్ డిస్కోర్స్ కానీ పర్సనల్ రైవలరీ కానీ ఏమన్నా ఉందా? ఎస్ ట్రూ. ఒకవేళ నిజంగా మీరు రాబోయేటువంటి రోజుల్లో మందకృష్ణ మాదిగతో కలిసి అడుగేస్తే, ఉద్యమిస్తే, ఈరోజు మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్న మీ వెనక ఉన్నటువంటి మాల సామాజిక వర్గం, మాల మేధావులంతా కూడా మీకు హారతలు పడతారనుకుంటున్నారా? నన్ను ఎవడూ ప్రమోట్ చేయలేదు. మాలలు ఎవ్వరు కూడా మాదిగల నాశనం కోరుకునే వ్యక్తులు కాదు. మాల సహోదరులు మా కోసం పోరాడిండ్రు అన్నాడు. ఆహా, తెలియదా? ఒకవేళ నిజంగా మందకృష్ణ మాదిగ గారి స్టేట్మెంట్ని కాసేపు మాట్లాడుకుంటే మాలలంతా మనువాదులు అయితే మందకృష్ణ మాదిగ గారి ఇంట్లో కూడా మనువాది ఉన్నట్లేనా? ఈయన పొద్దున్న లేచి నుంచి మాలలు తిడతారు, అల్లుని మాత్రం మాలలు చేసుకున్న సంగతి 90% మాదిగ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు పాపం.